ఢిల్లీలోని భారత్ మండపంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 అట్టహాసంగా జరిగింది. లోపల ఏఐతో దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో ప్రపంచ నాయకులు చర్చిస్తున్నారు. కానీ బయట పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. వివిఐపీల భద్రత కోసం అధికారులు ఆ చుట్టుపక్కల రోడ్లన్నింటినీ పూర్తిగా మూసివేశారు. కనీసం క్యాబ్లు కూడా రాకుండా దగ్గరలోని మెట్రో స్టేషన్ ను మూసివేశారు. దాంతో ఆ కార్యక్రమానికి వచ్చిన వందలాది మంది ప్రతినిధులు బిత్తరపోయారు. ఏం చేయాలో తెలియక సూట్లు వేసుకుని ల్యాప్టాప్ బ్యాగులతో కిలోమీటర్ల దూరం నడవడం మొదలు పెట్టారు. ఆ సమయంలో ఒక యువకుడు ఆవేదనతో అన్న మాటలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. దేశం నుండి టాలెంట్ ఎందుకు పారిపోతుందని అడుగుతారు. ఇక్కడ చూడండి, 30% పన్ను కట్టే వైట్ కాలర్ ఉద్యోగులం మేము, ఒక్క క్యాబ్ పట్టుకోవడానికి కిలోమీటర్లు నడవాల్సి వస్తోంది అని వాపోయాడు. People ask question, why is talent leaving India? These are all white collar people paying 30% tax, walking 1 kilometer so that they can go to an active route to get a vehicle. మన దేశంలోని వాళ్లే కాదు, కెనడా నుండి వచ్చిన వాళ్ళు కూడా ఈ పరిస్థితి చూసి షాక్ అయ్యారు. It's extremely disappointing and I'm embarrassed as well. ఒక అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నప్పుడు కనీస రవాణా ఏర్పాట్లు చేయకపోవడం ఎంత పెద్ద వైఫల్యం. లోపల ఏఐ గురించి మాట్లాడుతూ బయట కనీసం మనుషులకు బస్సు సౌకర్యం కూడా కల్పించలేకపోయారు. ఈ సంఘటన చూశాక మన ప్లానింగ్ గురించి ఏమనుకోవాలి? విఐపీల భద్రత ముఖ్యమే, కానీ సామాన్య ప్రజలను, మన దేశానికి వచ్చిన అతిథులను ఇలా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సరైనది? ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? మన దేశంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదంటే ఏం చేయాలో కామెంట్స్ లో చెప్పండి. ఈ సంఘటన గురించి అందరికీ తెలియాలంటే వీడియోను షేర్ చేయండి. జై హింద్.